రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన తర్వాత రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. వారం 10 రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ సిద్ధమైంది. వెనుకబడిన కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో చైర్మన్ గా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ కంచె ఐలయ్య, కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, డాక్టర్ సుఖదేవ్ థారోట్, డాక్టర్ హిమాంశు, నిఖిల్ డే, ప్రొఫెసర్ బాంగ్య బుక్యా, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిటీ కార్యదర్శి అనుదీప్ దురిశెట్టిలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ ఆధారంగా 4 సార్లు సమావేశంలో లోతుగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వము ఒక మాన్యువల్ ఆధారంగా కోడ్ నంబర్లతో లెక్కలు తీసినట్లు ఇంతవరకు దేశంలో ఎవరు తీయలేదు. ఆ లెక్కలలో చాలా జనము ఊహించని అంశాలు బయటకు వచ్చినాయి. ఆ లెక్కల్ని మేము మొత్తము కులాలై 242 కులాలై దగ్గర 72 ప్రశ్నలకు వాళ్ళు ఇచ్చిన సమాధానాలు, వాట్లలో కీలకమైన అంశాలు 42 తీసుకొని ఈ మొత్తము కులాల కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్, ఇటువంటి ఇండెక్స్ను ఇప్పటివరకు ఎవరు తయారు చేయలేదు. 4 మీటింగులు ఈ కమిటీ కూర్చొని ఒక కొత్త సిస్టమాటిక్ మెథడాలజీని ఎన్నుకొని ఈ ఇండెక్స్ను తయారు చేశాం. ఈ సర్వే నివేదిక దాదాపు 300కు పైగా పేజీల్లో ఉందని, ఆ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కులాల వారీగా గణాంకాలను క్రోడీకరించి ప్రతి కులానికి కంపోజిట్ బ్యాక్ వర్డ్నెస్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇచ్చారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి విశ్లేషణ ఏ రాష్ట్రంలో జరగలేదని తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పక్కా గణాంకాలతో నిర్వహించింది. ఈ అధ్యయనానికి సంబంధించి తుది నివేదిక తయారైందని, వారం 10 రోజుల్లో ప్రభుత్వం సమయం ఇచ్చిన వెంటనే నివేదికను సమర్పించనున్నట్లు చెప్పారు కమిటీ వైస్ చైర్మన్ కంచె ఐలయ్య. ఈ నివేదికను పబ్లిక్ డొమైన్ లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మేము ఇవ్వబోయే రిపోర్టును ఫైనలైజ్ చేశాము. అందరు సభ్యులు ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. దాన్ని అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్, దీనికైతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చైర్మన్గా, నేను వైస్ చైర్మన్గా, ప్రవీణ్ చక్రవర్తి ఢిల్లీ నుంచి డేటా ఎక్స్పర్ట్, తర్వాత కాంగ్రెస్ ప్రొఫెషనల్ నేషనల్ నెట్వర్క్ చైర్పర్సన్ ఆయన, మాతో పాటు ఇంకో 6 మెంబర్లు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాం. ఈ రిపోర్టును కొద్ది రోజులలోనే తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తాం. కులాలకు గ్రేడింగ్ ఇవ్వాలని నిపుణుల కమిటీ సూచించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక పరంగా ఆయా కులాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ధారించి గ్రేడింగ్ ఇచ్చారు. ఆ గ్రేడింగ్ ప్రకారం కులాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. 242 కులాలకు గ్రేడింగ్ ఇవ్వడంలో అభ్యంతరం ఏమైనా ఉంటే ప్రభుత్వానికి లేక తమ కమిటీ ముందు చెప్పొచ్చని తెలిపారు.